హౌస్ సొల్లు 5. ఓహ్! సారీ భయ్యా. హౌస్ నిల్ 5. అబ్బా! మళ్ళీ సారీ భయ్యా. హౌస్‌ఫుల్ 5 అది భయ్యా. ఈ హౌస్‌ఫుల్ 5ని ఈరోజే చూశాను భయ్యా. అమ్మా! చూసిన ఒక అరగంటలోనే, మూవీ స్టార్ట్ అయిన ఒక అరగంటలోనే ఏందిరా బాబు ఈ దారుణం టార్చరు, ఈ క్రింజ్ ఏందిరా బాబు అనిపించింది. నేనైతే అరగంటే భరించలేకపోయినా. అయితే దీనికి హైలైట్ ఏందంటే రైటరు 2 క్లైమాక్స్‌లు రాసి 5A, 5B అని 2 రిలీజ్ చేసి జనాలు 2 చూడాలని అత్యాసపడ్డాడు భయ్యా. ఒక అరగంట చూడడమే ఎక్కువైపోయింది. దీన్ని మళ్ళీ మొత్తం మూవీ అంతా ఆ 20 నిమిషాల క్లైమాక్స్ కోసం మళ్ళీ రెండోసారి చూస్తారనుకోవడం అయితే కొంచెం డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ దురాశ అనిపించింది భయ్య. నా వల్ల అయితే కాలేదు. అంత దారుణమైన క్రింజ్ ఆల్ట్రా మ్యాక్స్ మూవీ. ఈ మూవీ చూసిన తర్వాత మన తెలుగులో కూడా కొన్ని క్రింజ్ మూవీస్ ఉన్నాయి, కానీ ఆ మూవీస్ చాలా బెటర్ అనిపించింది భయ్య. ఈ మూవీతో కంపేర్ చేస్తే అంత దారుణంగా ఉంది. ఎంత దారుణమైన క్రింజ్ అంటే మన సీట్ పక్కన అటొక్కళ్ళు ఇటొక్కళ్ళు కూర్చొని కూడా మనకి చక్కిలి గింతలు పెట్టినా సరే నవ్వు కూడా రాదు భయ్య. అంత క్రింజ్గా ఉంది. సో ఈ మూవీ కొంతమందికి నచ్చొచ్చు, ఆ కామెడీ కొంతమంది నచ్చొచ్చు, కానీ నా వల్ల అయితే కాలేదు. అది భరించలేకపోయినా మూవీ అయితే. టార్చర్ 2.5 అవర్ లిటరల్గా టార్చర్ అయితే పెట్టారు. ఏమీ లేదు. సొల్లు హౌస్ సొల్లు 5 అని ఎందుకన్నా సొల్లు, స్టోరీ సొల్లు, రైటింగ్ సొల్లు, యాక్టింగ్ సొల్లు. యాక్టింగ్ కాదు భయ్, అసలు ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్ చూస్తే నాకు నిజంగా చాలా మంచోళ్ళు అనిపించింది. ఎందుకంటే ప్రొడ్యూసర్ దగ్గర ₹1 తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఎవరి తగ్గట్టు వాళ్ళు రూపాయికి ₹10 ఓవర్ యాక్టింగ్ చేశారు భయ్యా. ప్రతి ఒక్కళ్ళు ఓవర్ యాక్టింగ్ చేస్తారు. మనుషుల లెక్క ఎంత చేయాలో అంత మాత్రం చేసినట్టు అనిపించలేదు. అందరూ ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించింది. ఈ ఓవర్ యాక్టింగ్ చూస్తే జనాలకైతే ఇరిటేషన్ వస్తుంది ఆ థియేటర్లో కొంతమందికి. సో అందుకే హౌస్ ఫుల్ 5 అయింది ఇది. హౌస్ నిల్ 5 అంటే ఈ సినిమా విషయం తెలిసి, ఈ క్రింజ్ కామెడీ అండ్ ఈ ఓవర్ యాక్టింగ్ తెలిసి థియేటర్కి జనాలు అయితే రావట్లేదు భయ్య. అనుకున్న స్థాయిలో అయితే లేదు. నార్త్ వైపు ఏమో నాకు తెలియదు కానీ, బట్ మన సౌత్ పర్టికులర్గా హైదరాబాద్లో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. థియేటర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. కాబట్టే హౌస్ నిల్ 5. సో ఫైనల్గా హౌస్ఫుల్ 5 గురించి చెప్పుకున్నాం భయ్య. ఈ మూవీలో స్టోరీ ఏమైనా ఉందంటే స్టోరీ ఏం లేదు. మన తెలుగు సినిమాలు ఎప్పుడెప్పుడో చంటి అబ్బాయి, F3 వీటన్నిటిని ఒక 3-4 సినిమాలు మన తెలుగు సినిమాలని కాపీ కొట్టేసి సీన్ని ఒక స్టోరీ తయారు చేస్తారు. అది పెద్ద స్టోరీ కాదు. ఒక క్రూజ్ షిప్లో మొత్తం జరుగుతుంది. కొంచెం రిచ్గా ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి, బాగానే ఉంది కదా అనుకుంటే, కానీ నాకు బాధాకరమైన విషయం ఏంటంటే అంత రిచ్ ప్రొడక్షన్ వాల్యూ చేసిన నిర్మాత పాపం ఆ మూవీలో ఉన్న లేడీస్ మాత్రం ఎవరంటే మన ఆ, జాక్లెస్ ఫెర్నాండెస్ అండ్ నర్గిస్ ఫక్రీ, వీళ్ళకి మాత్రం పాపము మరీ పొట్టి పొట్టి బట్టలు, ఒక 6 మంది లేడీస్ ఉంటారు భయ. ఎవరు పాపం మొత్తం ఒంటి నిండా బట్టలు వేసుకోరు. మొత్తం పాపం ఆ చిన్న చిన్న బట్టలు వేసుకొని ఎక్స్పోజ్ చేయడానికి, వాళ్ళ అందచందాలు చూపించడానికే సినిమా అంతా సరిపోయింది. అవి చూడడానికి, అవి చూసి సొల్లుగా వచ్చడం మన దీంట్లో హీరోలకే సరిపోయింది. సో అది యాక్చువల్గా ఎలా ఉందంటే సినిమా చూస్తే ఫైనల్ వర్డిక్ట్ ఎలా ఉందంటే ఏ గ్రేడ్ స్టార్స్ చేసిన ఒక బి గ్రేడ్ మూవీ లాగా అనిపిస్తుంది భయ. ఏ గ్రేడ్ స్టార్స్ అని ఎందుకంటే ఈ మూవీలో ఉన్న స్టార్స్ గురించి మీకు తెలుసు. మెయిన్గా మన అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ అండ్ రితేష్ దేశ్ముఖ్. వీళ్ళు కాక ఎక్స్ట్రాగా మనకు ఉండేవాళ్ళు ఎవరంటే మన సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, వీళ్ళు కూడా యాక్ట్ చేశారు భయ ఫుల్ లెంత్. అండ్ నానా పటేకర్, వీళ్ళందరూ చాలామంది పెద్ద పెద్ద గుంపులే ఉన్నాయి భయ. ఒక 20 మంది 20 మాదాగా ఉంటారు. వీళ్ళందరూ చూసి సినిమా చూస్తుంటే మనకి లేనిపోని కన్ఫ్యూజను, లేనిపోని టెన్షను, లేనిపోని ఇరిటేషన్ వస్తుంది. జనాలు మాత్రం సినిమాలో ఉన్నట్టు జనాలు లేరు. ఏదో పార్టీ మీటింగ్కి వచ్చినట్టు కుప్పలు కుప్పలుగా ఉంటారు మూవీలో. బట్ దానివల్ల మనకైతే కొంచెం ఇరిటేషన్ వస్తుంది. అంత జనం అవసరం లేదు. నిజంగా స్టోరీలో విషయం ఉంటే తక్కువ మందితోనే మంచి కామెడీతో నడిపించవచ్చు. స్టోరీలో విషయం లేనప్పుడే ఇంతమంది జనాలు పెట్టుకొని ఏదో సినిమా నడిపించినట్టు ఒక భ్రమలో ఉండిపోయారు మెయిన్గా ఈ మూవీ డైరెక్టర్. సో ఈ మూవీ డైరెక్టర్ తరుణ్ అండ్ ముకుల్స్ ఖాన్. సో తను ఈవెన్ దానికి మన సాజిద్ నదియా వాళ్ళ హ్యాండ్ కూడా ఉంది. ఎందుకంటే స్క్రీన్ ప్లే రైటింగ్ అనేది ఓన్లీ డైరెక్టర్ మాత్రమే. సో ఓన్లీ మిగతా స్క్రీన్ ప్లే రైటింగ్ మొత్తం మన సాజిద్ నదియా వాళ్ళే. సో హౌస్ఫుల్ ఫ్రాంచైజీల్లో ఇదే చాలా లోయర్ లెవెల్ మూవీ అని చెప్పొచ్చు. మెయిన్గా నాకైతే ఈ మూవీని ఒక కిల్లర్ను చంపేస్తారు, ఒకరిని చంపేస్తారు, ఒక డాక్టర్ని చంపేస్తారు. ఆ చంపింది ఎవరు అని కనుక్కోవడమే ఆ మొత్తం ఆ క్రూజ్ షిప్లో జరుగుతుంది. ఎవరు కనుక్కున్నా, ఎవరు కనుక్కున్నారు. సో ఎవరు చంపారు
అది పెద్ద స్టోరీ లైన్ కాదు, ఎవరు చంపారని. దాన్ని థ్రిల్ అన్నా కానీ జీరో థ్రిల్, నాకైతే అంత థ్రిల్ అనిపించలేదు, జీరో థ్రిల్ ఉంది. అండ్ ఫైనల్గా క్లైమాక్స్లో ఒక చిన్న క్యామియోతో మన అందరికీ తెలిసిందేది మన బాబీ డియోల్ క్యామియోతో క్లైమాక్స్ ఎండ్ అవుతుంది. అండ్ క్లైమాక్స్ దాకైతే చాలా కష్టం మీద భయంకరంగా అరుపులు, భయంకరంగా ఎక్కువ లౌడ్. మూవీ మొత్తం ఎలా ఉందంటే ఒక ప్రశాంతంగా ఇక్కడ ఒక దగ్గర కూర్చుందాం అంటే కుదరదు, చాలా లౌడ్గా ఉంది. డైలాగ్స్ లౌడు, యాక్టింగ్ లౌడు, అన్నీ లౌడే ఉన్నాయి. సో ఇంత మూవీలో నాకు నచ్చింది ఏంటి అంటే మెయిన్గా ఒకటి మన అక్షయ్ కుమార్ అక్కడక్కడ కామెడీ టైమింగ్ త్రూఅవుట్ అని చెప్పలేం, కానీ అక్షయ్ కుమార్ కూడా కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది. బట్ అక్షయ్ కుమార్ కామెడీ టైమింగ్ అని కొన్ని దగ్గరలో అయితే వర్కౌట్ అయింది, కామెడీ అయింది. అండ్ అదేవిధంగా వన్ లైన్ పంచెస్ ఇవి కూడా వర్కౌట్ అయినాయి. అండ్ సాంగ్స్ ఒక 4 సాంగ్స్ ఉన్నాయి. ఆ 4 సాంగ్స్ కూడా కొంచెం చూడడానికి కానీ అండ్ వినడానికి కానీ కొంచెం వర్కౌట్ అయినాయి, బాగానే డిజైన్ చేశారు ఆ సాంగ్స్ని. సో మిగతా అంతా మాత్రం సొల్లు భయ మొత్తం. సో ఈ మూవీ మేము ధైర్యవంతులం, మేము ఎంతైనా భరించగలం, ఎంత క్రింజైనా భరించగలం, మేము వెళ్తాం అనుకుంటే మాత్రం దయచేసి ఈ మూవీకి తెల్లని భయ. ఎందుకంటే ఈ మూవీ చూసిన తర్వాత మన తెలుగు సినిమాల మీద ఇంకా గౌరవం పెరుగుతుంది. సో కాబట్టి ఈ హౌస్ఫుల్ 5 ఎలా ఉంది ఓవరాల్గా అంటే చెప్పే కదా, మన క్రింజ్ కామెడీ ఇష్టపడేవాళ్ళు ఏ స్టోరీ మాకొద్దు, ఏ లాజిక్లు మాకొద్దు, ఏమీ అవసరం లేదు, కామెడీ క్రింజ్ కామెడీ ఉంటే చాలు అనుకుంటే వాళ్ళకి బాగానే ఉంటుంది. క్రింజ్ కామెడీ కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అందరూ కాదు కానీ కొంతమంది ఉంటారు. సో వాళ్ళు చూడొచ్చు. బట్ నా వల్ల అయితే కాలేదు, నాకైతే మూవీ అయితే నచ్చలేదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. థ్యాంక్ యూ, బాయ్.